తూయి. చీకుకి తన ఇంటి చుట్టూ నివసించే పక్షులను చూడడం చాలా ఇష్టం. అక్కడ పిచ్చుకలు, కాకులు, పావురాలు, మైనాలు, రామచిలుకలు అన్నీ ఉండేవి. అవి ప్రతి రాత్రి చీకు ఇంటి దగ్గర ఉన్న పార్కులో చెట్ల మీద గడిపేవి. ఒకరోజు ఒక రామచిలుక ఆకాశంలోంచి ఇంటి పెరడులో పడిపోయింది. దాన్ని పట్టుకొని తానల్లిన బుట్టలో పెట్టింది. ఇది ఎగరడం నేర్చుకుంటుంది. కింద పడిపోవడంతో కాస్తంత షాక్కు గురైంది. కొంచెం బలం పుంజుకున్న తర్వాత ఎగిరిపోతుంది అని అంది. యాపిల్ తింటున్న చీకు దానికి ఒక ముక్కను పెట్టాడు. త్వరలో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. చీకు రామచిలుకకి తూయి అని పేరు పెట్టాడు. బయటకు వెళుతూ చీకుతో అంది, తూయిని రాత్రిపూట ఒంటరిగా వదలకూడదు. నేను ఒక పంజరం తెస్తాను. ఒంటరిగా ఉన్నప్పుడు చీకు తూయికి తన స్నేహహస్తాన్ని అందించాడు. తూయి వెంటనే అతని భుజం మీదకు ఎక్కింది. చీకుకి చాలా సంతోషం వేసింది. తిరిగి వచ్చిన చీకు కొత్త స్నేహితుడిని చూసి చాలా ఆనందించింది. పగలు తూయి చీకులతో ఉండేది, కానీ రాత్రి పంజరంలో గడిపేది. తూయి ఇంట్లో స్వేచ్ఛగా ఉండేది. దానికి వంటలంటే చాలా ఇష్టం. అక్కడ పళ్ళు, కూరగాయలు తింటూ ఉండేది. ఒకసారి చీకు దానికి చపాతీ రుచి చూపించాడు. అది దానికి చాలా నచ్చింది. అప్పట్నుంచి మధ్యాహ్నం కుటుంబంతో భోజనాల బల్ల మీద కొన్ని చపాతీ ముక్కల్ని తినేది. ఒకరోజు చీకులకి తూయి కనపడలేదు. చీకుకి ఏడుపు వచ్చింది. అతన్ని ఓదారుస్తూ, తూయి ఎగిరిపోయిందనుకుంటాను. ఏమైనా దాన్ని పంజరంలో బంధించడం నాకిష్టం లేదు. పార్కులోని ఇతర పక్షులతో కలిసి ఎగిరిపోయి ఉంటుంది అనంది. చీకు అర్థం చేసుకున్నాడు. కానీ తూయి లేని లోటు తెలుస్తూనే ఉంది. మర్నాడు సాయంత్రం తూయి ఒక రామచిలుకల కుటుంబంతో పార్కులో రాత్రి గడపటానికి వచ్చింది. తూయి చీకు ఇంట్లోకి ఎగిరి వచ్చి చీకు భుజం మీద వాలింది. తూయి వారిని మర్చిపోలేదని వారికి చాలా చాలా ఆనందం కలిగింది. అప్పట్నుంచి ప్రతి ఉదయం తూయి వచ్చి చీకు భుజం మీద కూర్చొని చపాతీ ముక్క తిని ఎగిరిపోయేది. పక్షులు, మనుషులు కలిసి బతకడం నేర్చుకుంటే వాళ్ళు స్నేహితులు అవ్వవచ్చు అన్న మాటలలో ఎంతో విజ్ఞత ఉంది.
హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.